నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. భుజాలు బిగుసుకుపోవటం, దీన్ని మనం ఫ్రోజన్ షోల్డర్ గా పిలుస్తూ ఉంటాం. ఎందుకు ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది వస్తుంటుంది, ఎలాంటి వారిలో ఎక్కువగా మనం దీన్ని గమనించవచ్చు, ఎలా దీన్ని డయాగ్నోసిస్ చేయాలి అండ్ ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాచి డిసౌజా గారు ఫ్రమ్ కేఎస్ఏసి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్, బంజారా హిల్స్. హలో సార్. హాయ్ సార్, ఫ్రోజన్ షోల్డర్ ఈ సమస్య ఎక్కువగా మనం ఎలాంటి వ్యక్తుల్లో గమనించవచ్చు అంటారు? అది ఫస్ట్ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి అని చెప్తాం. ఎస్, ఆ పేరు చెప్పినట్టే ఫ్రోజన్ షోల్డర్, ఫ్రోజ్ అయిపోయినట్టు, ఫ్రీజ్ అయిపోయినట్టు, అంటే అస్సలు మూమెంట్ ఉండకుండా స్టిఫ్ అయిపోవడం, దట్ ఈస్ ద కండిషన్. సో ఇది ఎక్కువ శాతం రావడం ఏంటంటే మనకి డయాబెటిక్ పేషెంట్స్కి వస్తుంది. ఓకే, ఎందుకంటే వాళ్ళకి డయాబెటీస్ మరీ అన్కంట్రోలబుల్ లెవెల్ పోయినప్పుడు వాళ్ళకి కనపడుతుంది. సెకండ్ ఏంటంటే మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి కనపడుతుంది, ఎందుకంటే అక్కడ నుంచే నర్వ్స్ సప్లై చేసేది షోల్డర్కి. థర్డ్ ఏంటంటే ఏదైనా ఇంజురీ మనం అక్కడ తగిలి కింద పడడం, దీని దిక్కలి రావడం జరుగుతుంది. అంటే షోల్డర్ జాయింట్ కొద్దిగా కంప్రెస్ అయిపోవడం, అంటే ఆ జాయింట్ స్పేస్ తగ్గిపోవడం. దెన్ అక్కడ ఏంటంటే ఆర్థరైటిస్ రావడం. మనకి అంటే జాయింట్స్ మధ్యలో ఉన్న లిక్విడ్స్ అన్ని కూడా డ్రై అయిపోతాయా? అక్కడ లూబ్రికెంట్ తక్కువ, మనకి కార్టిలేజ్ అనేది కొంచెం ఉంటుంది, లూబ్రికేషన్ ఉంటుంది, కానీ దట్ ఈస్ వెరీ రిలేటివ్లీ లెస్. అండ్ అది అక్కడ ఏంటంటే మనకి పెద్ద కప్పు, మామూలుగా ఇది బాల్ అండ్ సాకెట్ జాయింట్ లాగా ఉంటుంది. సో మన హిప్ జాయింట్ దగ్గర పెద్ద ఇది కవరింగ్ ఎక్కువ ఇది ఉండదు అనమాట, ఇక్కడ చాలా చిన్నదే ఉంటుంది. సో ఎక్కువ షోల్డర్ మనకి స్లిప్ అవుట్, డిస్లొకేషన్ అట్లా జరిగి, లేదా అది కొంచెం కంప్రెస్ అయిపోయి, ఇట్లాంటి సందర్భంలో కూడా ఫ్రోజన్ షోల్డర్ రావడం అనేది ఉంటుంది. దెన్ ఐ టోల్డ్ యూ ఆర్థరైటిస్, మనకి రకరకాల ఆర్థరైటిస్ రావచ్చు. అది రొమటోయిడ్ ఆర్థరైటిస్, చిన్న చిన్న జాయింట్స్లో మొదలయ్యి మళ్ళీ పెద్ద ఆర్థరైటిస్ వచ్చిన దీనిలో అయినా ఉండొచ్చు, లేదా మనకి పోలీ ఆర్థరైటిస్ అనేది ఉండొచ్చు, ఓస్టియో ఆర్థరైటిస్ ఉండొచ్చు. ఆర్థరైటిస్ మన జాయింట్ స్పేస్లో ఉబ్బడం ఏదన్నా జరిగితే అలా వస్తుంది. దెన్ లిగమెంట్ టైర్, అంటే దీనికి చుట్టూగా మసిల్స్, లిగమెంట్స్ ఉండేది, మసిల్స్ అండ్ లిగమెంట్స్. లిగమెంట్స్ ఏంటంటే మసిల్ని బోన్ని అటాచ్ చేసేది, అది టేర్ చేయడం అవడం జరుగుతుంది. అంటే మనం ఒక్కొక్కసారి ఇప్పుడు రాయి విసికేయడము, టెన్నిస్లో మనం ఇది గట్టిగా చేయడం, బౌలింగ్ మరీ చేయడము, లేదా బ్యాటింగ్ గడపటి టక్కని మనం మొత్తం పవర్ తీసుకొని స్పోర్ట్స్ పర్సన్ లో కూడా బాగానే కనిపిస్తుంది, చాలా కనపడుతుంది. అంటే లిగమెంట్ టైర్, ఇక్కడ ఒకటి స్లాప్ టైర్ అనే ఒకటి సిచ్యువేషన్ ఉంటుంది, లేదా అక్కడ ఫ్లూయిడ్ ఎఫ్యూషన్, ఫ్లూయిడ్ జమ అవడం జరుగుతుంది. బర్సైటిస్, దానికి ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఉన్న కండిషన్స్ ఉన్నాయి. సో ఇవి అన్నీ ఉంటే చెయ్యి మూవ్మెంట్ చేయకుండా అవుతుంది. ఆ మూవ్మెంట్ లేకున్న కండిషన్స్కి ఫ్రోజన్ షోల్డర్ అని చెప్పడం జరుగుతుంది. సో దానికి మన కారణం ఏంటి, అక్కడ ఈ వెదర్ ఇట్ ఈస్ డయాబెటీస్ కాసింగ్ దట్, ఆర్ ఐ ఇంజురీ కాసింగ్ ఇట్, ఆర్ ఐ లిగమెంట్ టేర్లు దిక్కెళ్ళి వచ్చిన ఇది సంబంధించిన ప్రాబ్లం ఉంటుందా, లేదా ఆర్థరైటిస్ దిక్కెళ్ళి ప్రాబ్లం ఉంటుందా? ఓకే, దేని దిక్కెళ్ళి ఆ షోల్డర్ ఫ్రోజన్ అయిపోయింది, లోపల ఇన్ఫ్లమేషన్ బర్సైటిస్ దిక్కెళ్ళి వచ్చిన సిచ్యువేషన్ వచ్చిందా? కరెక్ట్, అది మనం అర్థం చేసుకొని దానికి వైద్యం చేసుకుంటే ఈజీగా మనకి క్లియర్ అవుతుంది. ఇక్కడ రేంజ్ ఆఫ్ మోషన్ అనే ఉంటుంది, అంటే మన ఈ చెయ్యి ఎక్కడ వరకు మూవ్ చేసుకోవచ్చు, అది కూడా మనం పైకి ఈ లెవెల్లో పోయినప్పుడు మనకి ఎక్కడ వచ్చినప్పుడు ఇబ్బంది. ఓకే, ఈ సైడ్ లాటరల్ మూవ్మెంట్ లో మనకి ఎక్కడ వరకు చేయడం మొత్తం క్లియర్ గా వస్తుందా, లేదా ఏదైనా షోల్డర్ తో పాటు నెక్ కూడా స్టిఫ్నెస్ వస్తుందా సార్? అదే సర్వైకల్ స్పాండిలోసిస్ దిక్కెళ్ళి వచ్చిన కేసు అయితే వస్తుంది కంపల్సరీ. లేదా షోల్డర్ కి మాత్రం జరిగిన ఒక ఇష్యూ అయితే నెక్ కి ఏం ఉండదు, షోల్డర్ కి మాత్రమే వస్తుంది. అలాగే మనము చెయ్యి ఇలా వెనక్కి తీయడం, ఓకే, టర్న్ చేయడం, టచ్ ఇట్లా తిప్పడం, అది లేపడం, దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవ్మెంట్, మన అబ్డక్షన్ ఇట్లా తిప్పి చూడడం, మనకి ఏదైనా ఇబ్బంది, ఎక్కడైనా మోషన్ మూవ్మెంట్కి ఇబ్బంది వస్తుందా, ఇట్టు తిప్పి చూడడం. సో ఆల్ ది రొటేషన్ అండ్ ఆల్ ది మూవ్మెంట్ ఆఫ్ షోల్డర్ జాయింట్లు, వేర్ ఈస్ ద రియల్ ప్రాబ్లం. సో ఆ రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్కడ మనకి ఇబ్బంది వస్తుంది, ఇవి అన్నీ చూసుకొని మనం కరెక్ట్గా నిర్ధారణ చేసుకోవచ్చు. అండ్ దెన్ దెర్ ఆర్ ఎంఆర్ఐస్, ఎక్స్రేస్ టు అగైన్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద పొజిషన్. తర్వాత మన ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ రిపోర్ట్లు, అది రిపోర్ట్ కాకుండానే పేషెంట్ మెల్లగా మొత్తం చెయ్యి అన్ని మూమెంట్స్ వస్తుంది. ఆ రకంగా ఉన్న రకరకాల ట్రీట్మెంట్స్ ఆయుర్వేద. సో ముందుగానే మనకి ఏమైనా సిమ్టమ్స్ తెలుస్తుందా సార్? అంటే కంప్లీట్ గా షోల్డర్స్ అనేది ఫ్రీజ్ అయిపోయే స్థాయికి వచ్చేంత వరకు కాకుండా బిఫోరే మనకి ఏమైనా కొంచెం సిమ్టమ్స్ ద్వారా తెలుసుకొని డయాగ్నోస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? కరెక్ట్, ఇది ఏంటంటే ఇది ఒకటే రోజు వచ్చేది కాదమ్మా, ఒకటే రోజు రావాలంటే ఇంజురీ జరగాలి.
మనం ఇప్పుడే కింద జారి పడడం లేదా ఇక్కడ తగిలి పడడం లేదా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి అలా అవడం, లేదా మనం కింద పడినప్పుడు చెయ్యి ఇలా స్ట్రెచ్ చేసి ఇలా అవడము, అలా క్లావికల్ ఫ్రాక్చర్ అని వచ్చిన ఈ బోన్ ఫ్రాక్చర్ వచ్చి ఆ కండిషన్లో కూడా ఇట్లా రావడం జరుగుతుంది, మూమెంట్ మనకి ఇబ్బంది వస్తుంది. సో అదన్నీ ఇమ్మీడియట్గా వచ్చేది. దట్ ఇస్ వై ఇట్ ఇస్ కాల్డ్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ కాకుండా ఉన్నదన్నీ మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు మనకు కొంచెం పెయిన్, కొంచెం స్టిఫ్నెస్గా అనిపిస్తుంది, ఆ పోన్లే అని వదిలేసారు. కొందరు తల కింద చేయి పట్టి పడుకొని నెక్స్ట్ లేచినప్పుడు షోల్డర్ కొంచెం ఇబ్బంది, లేదా మెడ కొంచెం ఇబ్బంది. ఇది అది పెద్ద విషయం కాదు, కానీ అది వెన్ ఇట్ ఇస్ కంటిన్యూస్లీ ఒక్కరింగ్ మనకి అయ్యో ఇది నాకు ఈ చెయ్యి లేపడం కొంచెం ఇబ్బందిగా వస్తుంది, మూవ్మెంట్ చేసినప్పుడు నేను మామూలుగా అందరు చేసినట్టు కాదు, నేను కొంచెం ఒక మన కంఫర్ట్ జోన్ నుంచి లేపుతాం కదా. ఇప్పుడు చెయ్యి ఇలా లేపాలంటే ఇలా లేపడానికి మనం ఇలా ఎందుకు లేపాలి? సో మనకు ఆ మోషన్లు, ఆ రేంజ్ ఆఫ్ మోషన్లు, అందుకే దట్ ఈస్ ROM, రేంజ్ ఆఫ్ మోషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, దట్ వెరీ సిగ్నిఫికెంట్. అంటే ఆ పేషెంట్కి అది ఎంతవరకు ఇబ్బంది చేస్తుంది, పెయిన్ కోషెంట్ ఎంతవరకు, ఏ పొజిషన్ ఉన్నప్పుడు పెయిన్ ఎక్కువ వస్తుంది. ఓకే, మళ్ళీ అక్కడ మనం టచ్ చేసి చూస్తే వాపు ఉందా, రెడ్నెస్ ఎర్రగా ఉందా, మళ్ళీ టెంపరేచర్ వేడిగా ఉందా, ఓకే, స్వెల్లింగ్ కనిపిస్తుంది అండ్ రెడిష్ గా ఒక కనబడుతుంది. అది దట్ సిగ్నిఫైస్ అంటే ఏ ప్రాబ్లం అక్కడ ఉంది, దాన్ని బట్టి ఈ సిమ్టమ్స్ అన్ని అక్కడ కనబడుతుంది. సో ఇవి అన్ని దానికి దారి తీస్తాయి అనమాట. వాట్ టైప్ ఆఫ్ థింగ్స్, ఎప్పుడు ఇది ప్రారంభమైంది, పేషెంట్కి వేరే ఏదైనా హిస్టరీ ఉందా. నేను ముందు డయాబెటీస్ అని చెప్పడం జరిగింది, రొమటోయిడ్ ఆర్థరైటిస్ హిస్టరీ ఉంటే షోల్డర్ కూడా ఆర్థరైటిస్ రావడం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ డాక్టర్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ఇవి అన్నీ ఇది చేయాలి. పేషెంట్కి షోల్డర్కి ప్రాబ్లం ఉందని ఓకే నీ ఫిజియోథెరపీ వెళ్ళిపో, లేదా కొంచెం మసాజ్ చేసుకో, అట్లా కాదు కదా, అక్కడ ఏం జరిగింది. సో షోల్డర్స్ అనేది మీకు ఫ్రీజ్ అయిపోయినప్పుడు చేతిలో కూడా పట్టు తప్పిపోతుందా? మూవ్మెంట్ తప్పిపోతుంది కదా, మూవ్మెంట్ ఇప్పుడు ఇలా చేయడం, ఇప్పుడు ఏదైనా బలంగా పట్టుకోవడానికి వస్తుందా రాదా వాళ్ళకైనా? దానికి నర్వ్ ఎఫెక్ట్ అయితే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు నర్వ్ ఎఫెక్ట్ అయిందంటే మళ్ళీ ఆ నర్వ్ కాదా ఇక్కడ చేతి వరకు వచ్చేది. సో దట్ ఈస్, అండ్ దెన్ దే విల్ బి నాట్ ఏబుల్ టు ప్లే సర్టన్ స్పోర్ట్స్, దే విల్ నాట్ బి ఏబుల్ టు ఇప్పుడు మన కొందరికి ఏంటంటే, ఇప్పుడు చాలా మందికి అలవాటు ఉండదు, మొబైల్ ఇలా ఫోన్ ఇలా పెట్టుకొని మాట్లాడుతూ గంట కొంచెంసేపు తర్వాత అమ్మ చేయి కిందకి రావడం లేదు, పైకి పోవడం లేదు, మొత్తం స్టిఫ్ అయిపోతుంది. దట్ ఈస్ అ పోస్టల్. ఇది కొందరికి నేను చెప్పినట్టు చేయి కింద పెట్టి తల కింద పెట్టి పడుకుంటారు, లేదా చేయి ఇలా పెట్టుకుని ఏదో ఒక పొజిషన్, నిద్ర పోయినప్పుడు మాత్రం తెలుసు, బాకి ఎలా ఉండదు అనేది తెలియదు. సో కొందరికి చేయి కింద పెట్టి సైడ్ మొత్తం బాడీ వెయిట్ ఇలా పెట్టి పడుకోవడం ఉంటుంది. దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ రీజన్స్ టు గెట్ దిస్ డన్. సో ఒక మంచి డాక్టర్ దగ్గర మీరు వెళ్తే, మీ షోల్డర్కు పెయిన్ ఉంటుంది, ఫ్రోజన్ షోల్డర్ ఉంటుందంటే ఆ వేరే పెద్ద టెస్టులు చేయకుండా ఆ డాక్టర్కే అర్థమవుతుంది దేని వల్ల ఇది వచ్చింది, ఎట్లా ప్రాబ్లం ఉంటుందని క్లియర్ కట్గా అర్థమవుతుంది. బట్ టు సైంటిఫికలీ వ్యాలిడేట్ ఇట్, మనకి ట్రీట్మెంట్కి ముందు ఒక రిపోర్ట్ తీయడం, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్ట్ చేయడం, ఇఫ్ ఇట్ ఇస్ సిగ్నిఫికెంట్. అదర్వైజ్ పేషెంట్కి ఏం కావాలి, చెయ్యి మూవ్మెంట్ అన్ని మంచిగా కావాలి, నా చేతితో అన్ని పనులు నేను ఫ్రీగా చేయాలి. సో దట్ విల్ బి పాసిబుల్. దానికి మనం ఎట్టు విధంగా సర్జరీస్ అవసరం లేదు, పెద్ద కాంప్లికేటెడ్ మెడికేషన్ అవసరం లేదు. సింపుల్గా ఆయుర్వేదంలో చక్కటి ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి. అది మెడిసిన్స్ కావచ్చు, ఎక్స్టర్నల్ థెరపీస్ కావచ్చు, సర్టన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కావచ్చు. ఓకే, అండ్ దెన్ రూట్ కాజ్, ఇప్పుడు డయాబెటీస్ మరీ ఎక్కువ ఉందనుకో, డయాబెటీస్ లెవెల్ తక్కువ చేయాలి మనం. రొమటోయిడ్ ఆర్థరైటిస్ ఉంది అనుకోండి, రొమటోయిడ్ ఆర్థరైటిస్ ని కంట్రోల్ చేసుకుని రావాలి. ఓకే, సో ఇప్పుడు కాజ్ దేని వల్ల వచ్చిందో చూసి దాన్ని ఫస్ట్ కంట్రోల్ చేసుకుంటే చేయాలి. ఇప్పుడు అక్కడ లిగమెంట్ ఏదైనా టేర్ ఉందనుకో, అండ్ అది చూడకుండా ఒక డాక్టర్ వెళ్ళు నీ ఫిజియోథెరపీ చేసుకో, లేదా ఎక్సర్సైజ్ చేసుకుంటే ఆల్రెడీ చిరిగిపోయిన లిగమెంట్ మళ్ళీ చిరగదా. సో అక్కడ మనకు కావాల్సినది కామన్ సెన్స్, దేని వల్ల ప్రాబ్లం వచ్చింది దాన్ని అర్థం చేసుకొని ఆ పేషెంట్కి తొందరగా రికవరీ అయినట్టు మనం సొల్యూషన్ వెతకాలి. సో ఎవరన్నా ఫ్రోజన్ షోల్డర్ బాధపడుతున్నారంటే అమ్మా, టుడే ఈజ్ ద లాస్ట్ డే, వీఆర్ దేర్ విత్ యూ. మనం అది సర్జరీ ఏమీ అవసరం లేదు, 99% షోల్డర్ దీనికి సర్జరీ అవసరం లేదు. సర్జరీ లేకుండానే మనం నయం చేయడం కుదురుతుంది. సో నథింగ్ టు బి వరీడ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫ్రోజన్ షోల్డర్కి రీజన్స్ అండ్ ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, సో ఎంత ఈజీగా తగ్గే అవకాశం ఉంది, విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ. మై ప్లెజర్, థ్యాంక్స్.